హయ్యో చదివింది మళ్ళీ మర్చిపోతున్నారా? పరీక్షలు దగ్గరపడుతుంటే గుండె దడదడలాడుతోందా? ఇకపై టెన్షన్ వద్దు. మీ జ్ఞాపకశక్తిని రాకెట్ వేగంతో దూసుకెళ్లేలా చేసే కొన్ని అద్భుతమైన చిట్కాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. చదవడం ఒక కళ అయితే, చదివిన దాన్ని పదిలంగా మనసులో నిలుపుకోవడం ఒక అద్భుతమైన విద్య. చాలామంది ఎంతో శ్రద్ధగా చదువుతారు, కానీ సమయం వచ్చేసరికి అంతా గందరగోళంగా మారుతుంది. అంతా చదివానే, కానీ ఏమీ గుర్తుకు రావట్లేదు అని నిట్టూర్చేవారిలో మీరు కూడా ఉన్నారా? అయితే మీకో శుభవార్త. కొన్ని చిన్నపాటి మార్పులతో మీ జ్ఞాపకశక్తిని అమాంతం పెంచేసుకోవచ్చు. మొదటగా, మీరు చదవడానికి ఎంచుకునే ప్రదేశం ఒక దేవాలయంలా ఉండాలి. ప్రశాంతంగా, పరిశుభ్రంగా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మీ మెదడు పూర్తిగా చదువుపైనే లగ్నం చేస్తుంది. ఆలోచిస్తూ చదవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద పదాలు గుర్తుండటం కష్టంగా అనిపిస్తుంది కదూ? అయితే ఒక చిన్న ట్రిక్. ఆ పదం యొక్క మొదటి అక్షరాన్ని ఒక మంత్రంలా గుర్తుంచుకోండి. ఆ అక్షరం మీ మదిలో మెదిలితే చాలు, మిగతా పదం మొత్తం ఒక సినిమా రీల్లా మీ కళ్ల ముందు కదలాడుతుంది. గుర్తుంచుకోండి, మీరు చదివేది కేవలం మార్కుల కోసం కాదు, జ్ఞానాన్ని సంపాదించడం కోసం. ఈ ఆలోచన మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. ఇష్టంగా, ఆసక్తిగా చదివితే ఆ విషయాలు మీ మెదడులో పదిలంగా నిలిచిపోతాయి. ప్రతి పాఠంలోనూ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి కదా, వాటిని గుర్తించి బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోండి. పరీక్షల ముందు హడావుడిగా పుస్తకం తిరగేయకుండా ఈ చిన్న నోట్సే మీకు దిక్సూచిలా ఉపయోగపడతాయి. చదివిన వెంటనే వదిలేయకండి. కాసేపు ఆగి కళ్ళు మూసుకుని చదివిన విషయాలన్నీ ఒకసారి మననం చేసుకోండి. ఇది ఒక అద్భుతమైన రివిజన్ టెక్నిక్. ఇలా చేస్తే ఆ విషయాలు మీ మెదడులో చెరగని ముద్ర వేస్తాయి. రోజులో ఒక్కసారైనా ఇలా చేయడం మర్చిపోకండి. ఒకే చోట కూర్చొని చదివితే ఒక్కోసారి విసుగు వస్తుంది. కాబట్టి మీ చదివే ప్రదేశాన్ని మారుస్తూ ఉండండి. కొత్త వాతావరణం మీ మనసుకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. చదవాలనే కోరికను మరింత పెంచుతుంది. మీ మెదడు ఒక అద్భుతమైన యంత్రం. అది సరిగ్గా పనిచేయాలంటే దానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఉదయం 5 గంటలకు నిద్రలేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు. ఇది మీ మెదడుకు కొత్త శక్తినిస్తుంది, మీ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి మిత్రులారా, చదివిన విషయాలు ఇకపై మీ మదిలో పదిలంగా ఉండాలంటే ఈ సూత్రాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇవి కేవలం చిట్కాలు కావు, మీ విద్యా జీవితాన్ని విజయపదంలో నడిపించే రహస్యాలు. వీటిని ఆచరించడం మొదలుపెడితే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, విజయం మీ సొంతమవుతుంది.